కర్మ అనేది ఎవ్వరిని వదిలిపెట్టదు. ఒకవేళ మీరు ఏదైనా తప్పు చేసి ఉంటే, ఇతరులకు అన్యాయం చేసి ఉంటే దానికి శిక్షను అనుభవించాల్సిందే. దాన్నే కర్మ అంటారు. ఇది కాస్త లేటుగా రావచ్చు, కానీ ఖచ్చితంగా చేసిన తప్పులకు ప్రతి ఒక్కరూ శిక్షను అనుభవించాల్సిందే. ఈ కర్మ సిద్ధాంతం ఇండివిజువల్ వ్యక్తులకు వర్తిస్తుంది, అలాగే దేశాలకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు ఈ కెనడా అలాంటి కర్మను అనుభవిస్తుంది. మీలో చాలామందికి తెలుసు, ఈ కెనడా ఖాళిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి మన దేశానికి అగెన్స్ట్గా పోరాటం చేసే అవకాశాన్ని వాళ్ళకు ఇస్తుంది. ఒక రకంగా కెనడా గత కొద్ది సంవత్సరాల నుంచి మన దేశాన్ని ముక్కలు చేయాలి అనే ఖాళిస్తాన్ ఉగ్రవాదులకు ఫుల్ సపోర్ట్ని అందిస్తుంది. ఈ కెనడా ఖాళిస్తాన్ విషయంలో మన ఇండియాతో ఎలా మాట్లాడుతుందో తెలుసా? ఖాళిస్తాన్ వాళ్ళు మా దేశంలో ఉంటూ ఇండియాలోని పంజాబ్ అండ్ ఇతర రాష్ట్రాల్ని భారత్ నుంచి విడగొట్టి సెపరేట్ దేశంగా మార్చాలి అని ప్రొటెస్ట్ చేస్తున్నారు. అందులో తప్పేముంది? అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. దాన్ని మేము ఆపలేము, అది వాళ్ళ ఇష్టము అని చెప్తున్నారు. ఈ జోకర్ గాడైతే కావాలని మన ఇండియాను రెచ్చగొట్టేందుకు ఈ ఖాళిస్తానీ ఉగ్రవాదులకు మరింత సపోర్ట్ని ఇచ్చేవాడు. వీడే కాదు, వీళ్ళ నాన్నగారి నుంచి వీళ్ళు ఖాళిస్తాన్కి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఒక దేశాన్ని ముక్కలు చెయ్యాలి అనే ఉగ్రవాదుల్ని మీరు సపోర్ట్ చేస్తున్నప్పుడు సేమ్ అలాంటి వాళ్ళు మీ దేశంలో కూడా ఉంటారు. వాళ్ళు కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీ దేశాన్ని ముక్కలు చెయ్యాలి అని చూస్తారు. ఇప్పుడు కెనడాతో అదే జరిగింది. కెనడాలో మొత్తం 10 రాష్ట్రాలు ఉన్నాయి. అందులో ఒక రాష్ట్రం పేరు అల్బెర్టా. ఇప్పుడు ఈ రాష్ట్రంలోని ప్రజలు మేము కెనడాలో ఉండాలి అనుకోవట్లేదు, మేము ఒక సెపరేట్ దేశంగా మారుతాము అని చెప్తున్నారు. అండ్ దానికి డొనాల్డ్ ట్రంప్ ఫుల్గా సపోర్ట్ని అందిస్తున్నట్టు కనిపిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అంటే మన ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాము. ప్రజెంట్ కెనడాకు ప్రైమ్ మినిస్టర్గా మార్క్ కార్నీ ఉన్నాడు. ఇతను ట్రంప్కి కంప్లీట్ అగేన్స్ట్. అందుకే రీసెంట్గా ట్రంప్ను కాదని చైనాకు వెళ్ళి చైనా దేశంతో ఒక అతిపెద్ద డీల్ని చేసుకున్నాడు. అలాగే గ్రీన్లాండ్ విషయంలో ఇతర చాలా విషయాల్లో మార్క్ కార్నీ ట్రంప్కి తలనొప్పిగా మారాడు. ఇతన్ని కంట్రోల్ చేయడానికి అండ్ కెనడా దేశం మొత్తాన్ని తన చెప్పు చేతిలో పెట్టుకోవడానికి ట్రంప్ ఇప్పుడు కెనడాని ముక్కలు చేయాలి అని పోరాటం చేస్తున్న అల్బెర్టా సెపరేటిస్ట్కి సపోర్ట్ని అందిస్తున్నాడు. రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అమెరికన్ ఫారెన్ మినిస్టర్స్ కొంతమంది ఈ అల్బెర్టాను సెపరేట్ దేశంగా మార్చాలి అని పోరాడుతున్న అక్కడి ఒక లీడర్ జెఫ్ రాత్ని దాదాపు 3 సార్లు కలిశారు. అయితే ఇక్కడ మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అల్బెర్టా అనే రాష్ట్రం కెనడా మొత్తంలోనే ఒక రిచెస్ట్ రాష్ట్రం. కెనడాకి ఆయిల్ అమ్మడం ద్వారా కూడా చాలా డబ్బు వస్తుంది. అయితే కెనడాలో ఉన్న మొత్తం ఆయిల్లో 85% ఆయిల్ ఈ రాష్ట్రంలోనే ఉంది. ఈ రాష్ట్రం చూడడానికి ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడ మొత్తం 50 లక్షల మంది జనాభా ఉన్నారు. అందులో దాదాపు రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం చెప్తున్నాను 35 లక్షల మంది ప్రజలు తమ రాష్ట్రాన్ని సెపరేట్ దేశం చేయాలి అని కోరుకుంటున్నారు. అండ్ అక్కడ ప్రజలు ఎక్కువగా ఈ మార్క్ కార్నీని కాకుండా ట్రంప్ని ఇష్టపడుతున్నారు. ఈ రాష్ట్రం యొక్క మొత్తం జీడిపి దాదాపు $500 బిలియన్ ఉంది. అందుకే అక్కడి ప్రజలు చెప్పేది ఏమిటంటే కెనడా దేశం మొత్తంలో ఎక్కువగా డబ్బును సంపాదించేది మా రాష్ట్రం. మా డబ్బుని ఇతర రాష్ట్రాలు యూజ్ చేసుకుంటున్నాయి, కాబట్టి మాకు కెనడాలో ఉండాల్సిన అవసరం లేదు. మేము వీలైతే అమెరికాలో కలిసిపోతాము లేదా సెపరేట్ దేశంగా మారుతాము అని చెప్తున్నారు. నిజానికి ఈ విధంగా ఒక రాష్ట్రం సెపరేట్ దేశంగా మారుతాము అని అడగడం కరెక్ట్ కాదు. బట్ దీన్ని ట్రంప్ అడ్వాంటేజ్గా తీసుకొని ఈ అల్బెర్టా రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి, అక్కడి రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు ఉంటారు, కాకపోతే వాళ్ళను ప్రీమియర్స్ అంటారు. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు డానియల్ స్మిత్. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఈమె ట్రంప్కి చాలా క్లోజ్. రీసెంట్గానే ఈమె ట్రంప్ ప్రైవేట్ గోల్ఫ్ క్లబ్కి వెళ్ళి అతన్ని కలిసింది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈమె ప్రజెంట్ కెనడాకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్న మార్క్ కార్నీ అపోజిషన్ పార్టీకి చెందిన లీడర్. కాబట్టి న్యాచురల్గానే ఈమె మార్క్ కార్నీని కాకుండా ఎక్కువగా ట్రంప్ని ఇష్టపడే అవకాశం ఉంది. ఇక్కడ ఇష్టం అంటే నా ఉద్దేశం సపోర్ట్ అని. మొత్తంగా ట్రంప్ కెనడా దేశం మొత్తాన్ని ముక్కలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది కెనడా దేశానికి చాలా డేంజరస్. ట్రంప్ ఇప్పుడు ఈ దేశాన్ని ముక్కలు చేయకున్నా ప్రజెంట్ ట్రంప్ చేసే పనులు అక్కడి ప్రజల్ని ఆ వైపుగా ఎంకరేజ్ చేస్తాయి. అక్కడి ప్రజల్లో ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో సెపరేట్ అవ్వాలి అనే ఉద్దేశాన్ని రేకెత్తిస్తుంది. అందుకే ఇప్పుడు కెనడాలో జరుగుతున్న ఈ విషయాన్ని చూసి భారత్ ఏం చెప్పాలో తెలుసా? ఖాళిస్తాన్ ఉగ్రవాదులకే మీ దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నప్పుడు మీ సొంత ప్రజలకు ఉండకూడదా? అది వాళ్ళ ఇష్టం.
అల్బర్టా ప్రజలు సెపరేట్ దేశం కావాలి అన్నప్పుడు ఇచ్చేయండి. మీరు మాకు చెప్పే నీతులు ఇవే కదా, ఇప్పుడు మీ దేశాన్ని ముక్కలు చెయ్యండి అని చెప్పాలి. కానీ కోర్స్ ఇంత బ్రూటల్గా మనం ఎప్పుడు రియాక్ట్ కాము. బట్ మన అందరి మైండ్లో మాత్రం ఇదే ఆన్సర్ ఉంటుంది. ఈ ఖాళిస్తాన్ ఉగ్రవాదులు పాకిస్తాన్ ఉగ్రవాదుల కంటే ఏమాత్రం తక్కువ కాదు. 1984లో మన దేశ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని చంపింది ఖాళిస్తాన్ ఉగ్రవాదులే. మన దేశంలో మన ప్రధానమంత్రి చనిపోతే కెనడాలోని ఖాళిస్తానీ ఉగ్రవాదులు సంబరాలు చేసుకున్నారు, సెలబ్రేషన్స్ చేశారు. దానికి ఈ కెనడా కూడా సపోర్ట్ చేసింది. నెక్స్ట్ సంవత్సరమే అంటే 1985లో మన ఎయిర్ ఇండియా విమానాన్ని ఐర్లాండ్ దేశంలో ఈ ఖాళిస్తానీ ఉగ్రవాదులు పేల్చేశారు. అందులో దాదాపు 330 మంది భారతీయ ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడి చేసింది కెనడాలో ఉన్న ఖాళిస్తానీ ఉగ్రవాదులు. అప్పుడు కూడా కెనడా ప్రభుత్వం వీళ్ళను శిక్షించడం మానేసి జస్ట్ అరెస్ట్ చేసి సంవత్సరంలో అందరినీ వదిలేసింది. మన భారత ప్రభుత్వం కెనడా గవర్నమెంట్ని వీళ్ళు మా దేశాన్ని ముక్కలు చేయాలి అని చూస్తున్న ఉగ్రవాదులు, వెంటనే అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసి మా దేశానికి పంపించండి, మేము చూసుకుంటాము అంటే వాళ్ళు ఏమని సమాధానం ఇచ్చారో తెలుసా? ఇండియా, నువ్వు చాలా ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు. మా దేశంలో ప్రజలందరికీ ఫ్రీడమ్ ఉంటుంది, ఖాళిస్తాన్ ప్రజలకు కూడా ఫ్రీడమ్ ఉంది, వాళ్ళు నచ్చింది చేస్తారు, అందులో నిందించడానికి ఏముంది, ఇట్ ఈస్ దేర్ ఫ్రీడమ్ అంటూ మనం ఎంత రిక్వెస్ట్ చేసినా ఖాళిస్తాన్ ఉగ్రవాదులపైన యాక్షన్ తీసుకోకుండా రిజెక్ట్ చేశారు. ఇప్పుడు అదే కర్మను కెనడా దేశంలోని నాయకులు ప్రజలు అనుభవిస్తున్నారు. ఇక్కడితోనే అయిపోలేదు, కెనడా దేశంతో ఇంకా చాలా జరగబోతోంది. F-35 ఫైటర్ జెట్ మీకు గుర్తుందా? కొన్ని నెలల క్రితం కేరళలో ల్యాండ్ అయి అక్కడే దాదాపు 90 రోజుల వరకు ఇరుక్కుపోయింది. ఇందులో ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చి షెడ్కి వెళ్ళిపోయింది. అందుకే ఇండియా ఈ ఫైటర్ జెట్ని కొనాలి అనుకోలేదు. కానీ ఈ జోకర్ గాడు, వీడు ఎలాగో ట్రంప్ కాళ్ళ కింద ఉండే మనిషి కాబట్టి వీడు దాదాపు $14 బిలియన్ పెట్టి 88 F-35 ఫైటర్ జెట్లను ఆర్డర్ చేశాడు. దానికి అడ్వాన్స్ పేమెంట్ కూడా ఇచ్చేశాడు. అయితే ఇప్పుడు వచ్చిన మార్క్ కార్ని ఇంత డబ్బు పెట్టి ఈ అమెరికన్ విమానాల్ని కొనాల్సిన అవసరం ఏముంది? వద్దు, ఈ డీల్ని క్యాన్సిల్ చేయండి. మనం ఇచ్చిన అడ్వాన్స్ డబ్బుతో దాదాపు 12 F-35 ఫైటర్ జెట్లు వస్తాయి, కాబట్టి వాటిని కొనుక్కొని మిగతా డీల్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పాడు. అండ్ అమెరికన్ ఫైటర్ జెట్కి బదులుగా యూరోపియన్ దేశాలు తయారు చేసిన ఫైటర్ జెట్స్ కొందామో అని డిసైడ్ అయ్యాడు. ఆబ్వియస్లీ ఇది ట్రంప్కు నచ్చలేదు. ట్రంప్ వెంటనే దీనికి రియాక్ట్ అవుతూ ఇప్పుడు కెనడా దేశాన్ని ముక్కలు చేయాలి అని చూస్తున్న ఈ సెపరేటిస్టులను సపోర్ట్ చేస్తున్నాడు. అలాగే కెనడాకు చెందిన కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ జెట్స్ని అమెరికాలో ఎగరనివ్వకుండా వాటి లైసెన్స్ని క్యాన్సిల్ చేసేసాడు. అంతేకాదు, కెనడా అండ్ అమెరికా కలిసి ఒక డిఫెన్స్ మెకానిజంని తయారు చేశారు. అదే నోరాడ్, నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్. ఇది అమెరికా అండ్ కెనడా ఎయిర్ స్పేస్లోకి ఏదైనా మిసైల్, యుద్ధ విమానాలు వస్తే వెంటనే ఇన్ఫార్మ్ చేస్తుంది. అయితే దీని నుంచి ఇప్పుడు అమెరికా కెనడాను తొలగించేసింది. నిజం చెప్పాలంటే ట్రంప్ కాస్త పొగరుబోతు మనిషి, నోటికి వచ్చింది వాగేవాడు. బట్ అయినప్పటికీ కెనడా అమెరికాతో కలిసి ఉంటేనే ఆ దేశానికి ఎక్కువగా ప్రయోజనాలు ఉంటాయి. అమెరికా కెనడా మధ్య జరిగే ఏ బిజినెస్లో అయినా, అది డిఫెన్స్లో కావచ్చు, ట్రేడ్లో కావచ్చు, అన్నిట్లో కెనడాకే బెనిఫిట్ ఉండేది. కానీ ఇప్పుడు కెనడా వాళ్ళు అమెరికాకు అగెన్స్ట్గా మారడంతో ట్రంప్ తన విశ్వరూపాన్ని వీళ్ళకు చూపిస్తున్నాడు. ఓవరాల్గా కెనడాని ఎలాగైనా తన కంట్రోల్లో ఉంచేందుకు ట్రంప్ ట్రై చేస్తున్నాడు. ఒకవేళ కెనడా ఇంకా ఎక్స్ట్రాలో చేస్తే నిజంగానే భవిష్యత్తులో కెనడా ముక్కలు కావచ్చు. ఎందుకంటే ఈ అల్బెర్టా సెపరేటిస్ట్ లీడర్ ట్రంప్కి ఒక $500 బిలియన్ మాకు ఇచ్చేయండి, మేము ఈ రాష్ట్రం మొత్తాన్ని మీకు ఇచ్చేస్తాము అని ఆఫర్ ఇస్తున్నాడు. అండ్ ఒక రకంగా అక్కడి ముఖ్యమంత్రి కూడా ట్రంప్కి ఫుల్ సపోర్ట్ని ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే రీసెంట్గా ఈ మార్క్ కార్ని తమ దేశంలో ఉన్న అందరూ ముఖ్యమంత్రులతో అంటే ప్రీమియర్స్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. దీని ప్రధాన ఉద్దేశమే ఇప్పుడు అల్బెర్టాలో జరుగుతున్న పరిస్థితులు. ఆ మీటింగ్లో అల్బెర్టా ముఖ్యమంత్రి అయిన డానియల్ స్మిత్ని మీరు ఎందుకు ట్రంప్తో బాగా క్లోజ్ అవుతున్నారు, నిజంగానే మీరు రాష్ట్రాన్ని సెపరేట్ కంట్రీ చేయాలి అనుకుంటున్నారా అంటూ క్వశ్చన్ చేశాడు. దానికి ఈమె తెలివిగా ఎలాంటి ఆన్సర్ ఇచ్చారో తెలుసా? లేదు, నేను ఎప్పటికీ కెనడాకు చెందిన మహిళని, కానీ ప్రజలు ఎక్కువగా అలాంటి డిమాండ్స్ చేస్తున్నారు, కాబట్టి ఒకసారి ప్రజల ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం, రెఫరెండం తెలుసుకుందాం అంటూ ఆన్సర్ ఇచ్చారు. ఈ ఆన్సర్కి నాకు తెలిసి మార్క్ కార్ని దిమ్మ తిరిగి ఉంటుంది. ఇక్కడ మనం మార్క్ కార్ని హేట్ చేయడానికి ఏమీ లేదు, కానీ ఇతను కూడా సేమ్
ట్రూడో పార్టీకి చెందినవాడే, అంటే మన దేశానికి అగెన్స్ట్గా పనిచేసిన పార్టీకి చెందినవాడు. కాబట్టి ఖచ్చితంగా వీడి మైండ్లో కూడా ఇండియాకు అగెన్స్ట్గా ఆలోచనలు ఉంటాయి. టైం వచ్చినప్పుడు అవి బయటపడతాయి. కానీ ఇప్పుడు వీళ్ళ పరిస్థితి బాలేదు కాబట్టి, వీళ్ళకు మన భారత్ అవసరం ఉంది కాబట్టి వీళ్ళు మనతో కాస్త సాఫ్ట్గా మాట్లాడుతున్నారు, సాఫ్ట్గా బిహేవ్ చేస్తున్నారు. ఇక్కడ మన ఇండియా కెనడాను ముక్కలు చేయడాన్ని సపోర్ట్ చేస్తుందా అంటే నో. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా మనం అలాంటి వాళ్ళకు సపోర్ట్ చెయ్యం. ఒక దేశంలో డిఫరెంట్ రాష్ట్రాలు ఉన్నప్పుడు కొన్ని రాష్ట్రాలు వీక్గా ఉంటాయి, కొన్ని రాష్ట్రాలు స్ట్రాంగ్గా ఉంటాయి. అన్నీ కలిసి ఒకరినొకరు సపోర్ట్ చేసుకున్నప్పుడే ఆ దేశం స్ట్రాంగ్గా మారుతుంది. అంతేకాని మేము ఎక్కువగా సంపాదిస్తున్నాము కాబట్టి మేము సెపరేట్ దేశంగా విడిపోతాము అని చెప్పడం కరెక్ట్ కాదు. అలాంటి వాదనలు మన దేశంలో కూడా అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ట్రంప్ మాత్రం మార్క్ కార్నీని చాలా సీరియస్గా తీసుకున్నాడు. మీరు నమ్మరు, మార్క్ కార్నీ తమ ప్రీమియర్స్తో మీటింగ్ చేసిన నెక్స్ట్ డేని మళ్ళీ అమెరికాకు చెందిన కొంతమంది ఫారెన్ మినిస్టర్లు ఈ అల్బెర్టా ముఖ్యమంత్రి అయిన డానియల్ స్మిత్ని కలిశారు. ఇది ఎలాంటి సిచ్యువేషన్ అంటే, మన దేశంలోని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మన శత్రువులతో చేతులు కలిపితే ఎలా ఉంటుంది? ఒకసారి ఇమాజిన్ చేయండి. మన దేశంలోని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ప్రధానమంత్రిని కాదని పాకిస్తాన్ ఆర్ బంగ్లాదేశ్తో డీల్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు కెనడా పరిస్థితి అలాగే ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, మార్క్ కార్నీ ట్రంప్కి అగెన్స్ట్గా ఇంకా ఏదైనా స్టెప్స్ తీసుకుంటే ఖచ్చితంగా ట్రంప్ కెనడాను ముక్కలు చేసే ప్రయత్నం చేస్తాడు. అందులో డౌటే లేదు. ఈ ముసలోడు ఎవడి మాట వినడు. ఈ హోల్ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారు? అండ్ మీలో ఎంతమంది కర్మను నమ్ముతారు? మీరు ఏ మతంలో ఉన్నా, మీరు కంప్లీట్గా నాస్తికులైనా సరే, కర్మ సిద్ధాంతాన్ని మాత్రం ఇగ్నోర్ చేయకండి. మీరు ఇతరులకు చెడు చేస్తే ఖచ్చితంగా మీతో చెడు జరుగుతుంది. లేటుగా జరగచ్చు, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు కెనడా అలాంటి కర్మని అనుభవిస్తుంది, ఇంకా చాలా అనుభవిస్తుంది, అందులో డౌటే లేదు. ఈ టాపిక్పై మీ ఉద్దేశాన్ని, మీ ఆలోచనల్ని కింద కామెంట్లో మాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.